వెల్కమ్ టు ఎంజీటీవీ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులు, ఎస్సీసీఎల్ నాయకుల నిరసన. కోడికత్తి సీనికి న్యాయం చేయాలి, దళితులపై దమనకాండ ఆపండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం నుండి ఏ కాలనీ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ. దేవినేని ఉమా కామెంట్స్. జగన్మోహన్ రెడ్డిని సైకో పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదు. రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి. అసాంఘిక శక్తులు, అధికార పార్టీ రౌడీ మూకలు దళితులపై దమనకాండ సాగిస్తున్న ఎటువంటి చర్యలు లేవు. 4.5 ఏళ్లలో దళితులపై 6,000కు పైగా దాడులు, 188 మంది దళితుల్ని హత్య చేశారు. నా ఎస్సీ, ఎస్టీ అంటూ ఊదరగొట్టే నీ పాలనలో వారానికి 4 దళితులు హత్యకు, 6 హత్య యత్నాలకు, రోజుకు 2 దళితులు దాడులకు, వారానికి 3 దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని విగ్రహ ఆవిష్కరణ చేస్తావు? అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని 4 ఏళ్ల పాటు అటకెక్కించి అంబేద్కర్ పేరుతో తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్ని అవమానపరిచావు. 7,748 దళిత యువకులు ప్రయోజనం పొందిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేసిన ద్రోహ జగన్ రెడ్డి. సొంత నియోజకవర్గ పులివెందులో నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలో నెంబర్ 1. 2019-2022 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై 1,294 నేరాలు జరగగా అందులో 834 లైంగిక దాడులే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతి దారుణంగా హతమార్చారు. కరోనా కిట్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ రెక్కలు విరిచి నడి రోడ్డుపై అవమానించారు. మానసికంగా వేధించి చంపారు. లిక్కర్ రేట్లు ప్రశ్నించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి. వ్యక్తులపై, వ్యవస్థలపై దాడి చేయడమే వైసీపీ ప్రభుత్వ విధానం. ఆకు రౌడీల నుంచి ఆర్థిక నేరగాళ్ల వరకు అంతా వైసీపీలోనే ఉన్నారు. తమ అక్రమాలు, అరాచకాలకు సహకరించని వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్యాయంగా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన వాడు అధికార పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు. ఒక నాగమ్మ గురించి చెప్పాలా, ఒక కిరణ్ గురించి చెప్పాలా, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలా, ఒక ఓం ప్రకాష్ గురించి చెప్పాలా, డాక్టర్ సుధాకర్ గురించి చెప్పాలా. ఎన్ని చెప్పినా కూడా జగన్ రెడ్డి నువ్వు ఎస్సీ సోదరుల మీద, దళిత కుటుంబాల మీద, దళితుల మీద చేసిన దుర్మార్గాలు అన్నీ కావు. ఇవన్నీ ఎండగట్టాలనే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, దళిత సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పాపం కోడికత్తి సీను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు. అట్లాగే బయట తల్లి సోదరులు బయట ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా విజయవాడని పోలీసులు జల్లెడ బట్టి వాళ్ళని కనీసం నిరసన దీక్ష చేసుకోవడానికి కూడా ఒక వేదిక కానీ టెంట్ కానీ లేకుండా సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడి మీద, అడ్వకేట్స్ మీద నిర్బంధం చేస్తున్నామంటే నీ దుర్మార్గం అంతా ఇంత కాదు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ పట్టుబయలు చేయాలని వాళ్ళ అంబేద్కర్ గారికి వాళ్ళ విగ్రహం దగ్గర నువ్వు చేసిన పాపాలు, దుర్మార్గాలన్నీ కూడా తెలియజేస్తున్నావు, ఎండగడుతున్నావు.